హాయ్ అన్న అందరికీ మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి సిపి గెట్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి కొన్ని డౌట్స్ అండ్ ఈ సిపి గెట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మెయిన్లీ మన సిపి గెట్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఉన్నటువంటి మెయిన్ డౌట్ వచ్చేసి 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయిందా లేదా అనేది అయితే ఉంది. ఒకటి గమనించండి, సిపి గెట్ 2024 నోటిఫికేషన్ మాత్రమే, 24కి సంబంధించినటువంటి వెబ్సైట్ మాత్రమే ఇంకా ఆన్లైన్లో ఉంది. ఈ 2024 వెబ్సైట్ ఆఫ్లైన్లోకి వెళ్ళిన తర్వాత 2025 నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఇట్ విల్ టేక్ 1 more week, మేబీ జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయన్నమాట. మెయిన్లీ ఈ సిపి గెట్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు నోటిఫికేషన్ మీద పాయింట్అవుట్ చేయొద్దు. నోటిఫికేషన్ ఇస్ జస్ట్ ఏ అలారం లాంటిదన్నమాట. లైక్ ఇది మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది ఈ టైంలో ఎగ్జామ్ ఉంటుందని. మీరైతే ఎగ్జామ్కి ముందే ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఈ ప్రిపరేషన్లో మీరు కొన్ని థింగ్స్ అయితే ఫుల్ఫిల్ చేయడం ద్వారా మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి మెయిన్ 4 క్రైటీరియాస్, మెయిన్ 4 థింగ్స్ ఏంటిదని మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి మెయిన్ థింగ్ వచ్చేసి ప్రైమరీగా ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఎంఏ ఆర్ ఎంఎస్సి మీరు ఏదైతే పీజీ చేయాలి అనుకుంటున్నారో ఆ యొక్క అఫీషియల్ సిలబస్ని అయితే వెబ్సైట్లో నుండి డౌన్లోడ్ చేసుకోండి. దెన్ మీరు నెక్స్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే అదే సిలబస్ని ఫాలో అవుతూ ఆ సిలబస్ ఓవర్లాప్స్ అయ్యే సబ్జెక్ట్ ప్లస్ బుక్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని మాత్రమే మీరు ప్రిపేర్ కండి. మేము చేయాలనుకుంటున్నటువంటి సబ్జెక్ట్కి అఫీషియల్ సిలబస్ మాకు ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే అది ఇక్కడ మనమైతే చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. టీఎస్సిపి గెట్కి సంబంధించినటువంటి 2024 వెబ్సైట్ మాత్రమే ఆన్లైన్లో ఉంది కాబట్టి అందులో సిలబస్ ఒకసారి సిలబస్ అనే మీకు కనపడుతుంది. ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా ఏదైతే సపోజ్ మీరు ఎంఏ ఇంగ్లీష్ చేద్దాం అనుకుంటున్నారు, ఇలా మీకు సిలబస్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేను తీసుకుంటున్నాను. ఇలా చూపెట్టినప్పుడు మీరు ఏం చేయాలంటే అడ్వాన్స్ నొక్కి యాక్సెప్ట్ ద రిస్క్ అండ్ కంటిన్యూ నొక్కితే మీకు ఇక్కడ సిలబస్ అనేది అయితే కనపడుతుంది. ఈ యొక్క సిలబస్ని ఫాలో అవడం ద్వారా నాకేముంటుంది అంటే ఈ యొక్క సిలబస్లో నుండి అవుట్ ఆఫ్ ది సిలబస్ అయితే క్వశ్చన్స్ అయితే సిపి గెట్లో రావు. అఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చినట్లు మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీకు స్కోర్ అనేది అయితే మీరు మెయిల్ చేయడం ద్వారా మీకు యాడ్ అవుతుంది. ఓకేనా? మీరు అఫీషియల్ సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడానికి నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి చూడొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి బేసిక్స్ అనేది అయితే రీడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏ ఎగ్జామ్కైనా గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్స్ అనేది అయితే ఉంటుంది. ఆ ఫండమెంటల్స్ని మీరు ఎప్పుడైతే క్లియర్ చేయగలుగుతారో అందులో మీరు ఈజీగా హై స్కోర్ చేయగలుగుతారు. ఈ సిపి గెట్కి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ ఏంటి అంటే, ఇఫ్ మీరు ఎంఎస్సి బాటనీ చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి, మీరు మెయిన్లీ ప్రైమరీగా బాటనీ ఏదైతే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉందో ఆ బుక్ చదవాలి. సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి బుక్స్, అలాగే మీరు జువాలజీ అయినా తీసుకోండి, ఇంటర్మీడియట్ బుక్స్ అయితే చదవాల్సి ఉంటుంది. హిస్టరీ తీసుకున్న ఆర్ఎల్స్ కెమిస్ట్రీ అయినా ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఎంఏ చేయాలి ఎంఎస్సి చేయాలి అనుకుంటున్నారో ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి బేసిక్స్ అనేది అయితే మీరు క్లియర్ చేయకపోతే మీకైతే ఫండమెంటల్స్ పిల్లర్స్ అనేది అయితే మిస్ అవుతాయి. దాని ద్వారా స్కోర్ అనేది అయితే హ్యూజ్గా ఇంపాక్ట్ అయ్యి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దీని ద్వారా స్కోర్ అయితే లాస్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎవరైతే సిపి గెట్లో మంచి ర్యాంకింగ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వారైతే ఫండమెంటల్స్ ఈ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి బుక్స్ అయితే రీడ్ చేయండి. ఇదైతే నా సజెషన్తో పాటు ఎవరైతే టాపర్స్ ఉన్నారో వారి దగ్గర నుండి నేను తీసుకున్నటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. మీకైతే ఇది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అలాగే మీకు థర్డ్ స్టెప్ వచ్చేసి థర్డ్ థింగ్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ అండ్ పీవైక్యూస్. ఏవైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ వస్తాయని తెలుసు, బట్ ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయని తెలవాలంటే మీరు పోయిన సంవత్సరం
అంతకుముందు ఇయర్స్లో ఉన్నటువంటి ఎగ్జామ్ పేపర్స్ అయితే ఒకసారి చూడడం ద్వారా మీకైతే అర్థమవుద్ది. ఈ పీవైక్యూస్ మేము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, పోయిన సంవత్సరం పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లైబ్రరీ ఆఫ్ తెలంగాణ అని అయితే ఈ యొక్క వెబ్సైట్ ఉందన్నమాట. ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీకైతే ఒకసారి చూసుకోండి. ఇటు రైట్ సైడ్ నేను చూపెడుతున్నాను, మేబీ ఇది లెఫ్ట్ సైడ్ 2024కి సంబంధించినటువంటి సిపి గెట్ ఒకసారి చూడండి. ఇక్కడ సిపి గెట్ 2024 ప్రీవియస్ ఈ క్వశ్చన్ పేపర్స్ అనేది అయితే ఆప్షన్ ఉంది. మీరు ఏ ఇయర్ అయితే చూడాలి అనుకుంటున్నారో 2023 అయితే 24కి సంబంధించింది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలా డ్రైవ్ అనేది అయితే ఓపెన్ అవుద్ది. దీన్ని మీరు ఒక మెయిల్ని క్లిక్ చేయండి. మెయిల్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో లైక్ ఎంఏ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే అది క్లిక్ చేయడం ద్వారా 2024కి సంబంధించినటువంటి సిపి గెట్ ఎంఏ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అయితే మీకు ఇలా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ సెంట్ అవుట్ ఆన్ ఎ మిషన్ ఈజ్ ఇలా ఉన్నది కదా. ఈ యొక్క క్వశ్చన్స్ అనేది అయితే మీరైతే రివైజ్ చేయండి. ఒకసారి అయితే ఈ ప్యాటర్న్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే విధానం ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీని ద్వారా మీకైతే ఈజీ అనమాట, ఈజియెస్ట్ వేలో స్కోరింగ్ అయితే ఉంటుంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి మెయింటైన్ కన్సిస్టెన్సీ అంటే ఏం లేదు, డైలీ మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా నైట్ పడుకునే ముందైనా ఆర్ఎల్స్ మార్నింగ్ లేచిన తర్వాత అయినా ఇఫ్ మీరు వర్క్కి వెళ్తే ఆఫ్టర్నూన్ సెషన్లో అయినా డైలీ 1 అవర్ అయితే చదవడానికి కన్సిస్టెంట్గా, ఒకరోజు 2 అవర్స్ చదివి రెండో రోజు నిద్రపోవడం అలాంటివి చేయకుండా మార్నింగ్ రోజుకి కనీసం అలా ఒకరోజు మార్నింగ్ చదివితే ఇంకో రోజు ఈవినింగ్ అయినా కానీ కనీసం రోజుకు 1 గంట మాత్రం చదవడానికి మీరు కేటాయించండి. దీని ద్వారా అయితే ఈ యొక్క 4 థింగ్స్ మీకైతే ఇప్పటిదాకా అయితే ఈ 4 థింగ్స్ అయితే డిస్కస్ చేసిన వాటిలో ఈ 4 థింగ్స్ అనేది అయితే మీరు ఫుల్ఫిల్ చేయడం ద్వారా మీకైతే మంచి స్కోర్ అయితే వస్తుంది అన్నమాట.